చూడరా, మనిద్దరం ఒకే ఊరు వాళ్ళం, పైగా చుట్టరికం కూడా ఉంది, చిన్ననాటి నుంచి స్నేహితం. ఎవరికో నువ్వు ఇల్లు అద్దెకిచ్చే బదులు నాకే ఇస్తే బెటర్ నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఏంటి? చూడు, తెలిసినాడికి ఇల్లు అద్దెకి ఇవ్వకూడదురా. మనాడే కదా రెంట్ తర్వాత ఇద్దామని వాడేవాడు. మొహవాడానికి పోతే నాకు రెంట్ రాదు. గట్టిగా చెప్పి ఖాళీ చేద్దామంటే చుట్టరికం అడ్డు వస్తుంది. నేను ఇవ్వనురా. నా సంగతి తెలిసి అదే నేను చెప్పేది. నీ సంగతి, నీ పిల్లల సంగతి తెలిసి కూడా నీకు ఇల్లు అద్దెకిచ్చానంటే నాకంటే ఎదవ ఈ ప్రపంచంలో ఎవ్వడం ఉండడు. నువ్వు కనుక నాకు ఇల్లు అద్దెకి ఇవ్వకపోతే నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. ఆ వచ్చేవాడెవడో నాకంటే నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, మేకవన్నే పులి వస్తాడు. వాడు నిన్ను హింసలు పెట్టి నరకానికి గురి చేసి నిద్ర కూడా లేకుండా చేస్తాడు. ఒక ఫ్రెండ్ను అవమానించినందుకు మహానుభావునిగా నేను నీకు ఇచ్చే శాపం ఇదే. అదిగో సౌండ్, వచ్చాడు వాడే, వెళ్ళు. హలో సార్, నా పేరు పటౌడి. పటౌడియా? ఎస్, మా నాన్నగారు క్రికెట్ ఫ్యాన్. నన్ను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఆ పేరు పెట్టారు. నేను ఏజీ ఆఫీసులో సీనియర్ అకౌంటెంట్. మీ ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉందని. కూర్చొని మాట్లాడుకుందాం. పటౌడి గారా? చూశాను. దుర్గా, ఈయన మన పై ఇంటి పోర్షన్ అడగడానికి వచ్చారు. నమస్కారం. విన్నాను. సారీ సారీ అండి, మా పిల్లలు కొంచెం అల్లరి ఎక్కువ. నాన్న బయటికి వెళ్ళి ఆడుకుంటామా, వెళ్ళండి. ఈ మాత్రం దాన్ని అల్లరని పిలుస్తారా మీరు? అయ్యో పాపం చాలా మంచి ఆయన రా. ఉద్ధరించాడు. ఆవిడ మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నారు, వెళ్ళండి. ఇంటి ఎంతని చెప్తున్నారు? 3000 చెప్తాం. అలా కాదు, 500 ఎక్కువ చెప్పి తర్వాత తగ్గించండి. అద్దె 4000 సార్. 4000? 6000 తీసుకోండి. ఏంటి? అవునండి, 2000 ఎక్కువ ఇస్తున్నాను, పర్లేదు తీసుకోండి. ఇప్పుడు వాటర్ ఎలక్ట్రిసిటీ ఒక 500 ఎక్స్ట్రా ఇవ్వాలండి. ఏం పర్లేదండి, 1000 రూపాయలు తీసుకోండి. అదేంటండి? అవునండి, బాగా ఆలోచించి చెప్తున్నాను, మీకు తెలుస్తుందిగా. సరే మీ ఇష్టం. మరి అడ్వాన్స్? ఒక 3 నెలలు. 6 నెలలు తీసుకోండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తా. నీ ఒరిజినల్ పేరే పటౌడియా? మీకు అంత బాగా నచ్చిందా? మూసే. ఇప్పుడు అంతా బానే ఉంది కానండి, మీరు వెంటనే ఖాళీ చేస్తుంటే మాత్రం కుదరదండి. ఒక 2 సంవత్సరాలు 5 ఏళ్ళ అగ్రిమెంట్ రాసుకుందాం. అలాగే ప్రతి సంవత్సరం 10% రెంట్ పెంచుకుందాం. ఓకే? ఓకే. అది ఓకే. ఓకే. అమ్మా తల్లి, నీకు దండం పెడతాను. భోజనాల వేళప్పుడు గొడవ ఎందుకు కానీ, మీటర్ 12 రూపాయలు అయిందా? పోనీ ఆ 2 తగ్గించుకుని 10 వారే తల్లి. ఏంటేంటి 10 రూపాయలా? నేనంటే ఏదో ఎర్రి బాగుందని అనుకుంటున్నావా? నా పెళ్ళైన కొత్తలో మా అత్తారింటి కాకినాడ వెళ్తే నేను, మా పింతల్లి, నా పెద్దాడి బిడ్డ, మా 2 మేనత్తలు వెళ్తే 10 రూపాయలు కావాల. దేంతో? రైల్లో రాత్రి బెజవాడలో ఎక్కితే తెల్లారిపాటి కాకినాడలో దింపేశాడు. తెల్లవారు ప్రయాణం చేసిన అలుపు సొలుపు ఉందా? నీ టుక్కు టుక్కు బండిలో అక్కడ ఎక్కి ఇక్కడ దిగానో లేదో నడువులు జారిపోయినాయి. ఏం బండి అయ్యా నీ బండి? బండలావా మొదనష్టం బండి. అదే రైలు అయితే పడుకోటానికి బల్లలు ఉంటాయా? హాయిగా గాలి వేయటానికి ఫ్యాన్ ఉంటదా? ఇట్టాడి పిల్లలకి ఏదన్నా అవసరం వస్తే వెళ్ళటానికి లెట్టని ఉంటదా? ఇన్ని సదుపాయాలున్నా 10 రూపాయలు కూడా కావు. అమ్మా తల్లి, నీకో దండం, నీ లెక్కకో దండం. పాపం ఏడ్చేస్తున్నాడు, వదిలేవే బామ్మా. పాపం ఏడ్చేస్తున్నాడు, వదిలేవే బామ్మ. నీ మూలనే ఇదంతా. ఇదిగో అబ్బాయి, ఈ 4 రూపాయలు తీసుకెళ్ళు. వద్దంటావా? నీ కర్మ. ఇది కూడా ఇవ్వను. ఇచ్చింది తీసుకుని వెళ్ళవయ్యా. ఆవిడ ఇంకా పుణ్యాత్మురాలు గనక ఆ మాత్రమైనా ఇస్తాను. నేనైతే అది కూడా ఇచ్చేవాడిని కాదు. తెలుస్తూనే ఉంది మోహం. ఈవిడ్ని చూస్తాంటే బేరాలాడి విసిగిచ్చాలనిపిస్తాంది అంటయ్యా. నాకైతే మా అమ్మ గుర్తొస్తా. నాయనే, నా బంగారమే, ఏ తల్లి కన్న పెట్టవో న్యాయం చెప్పావు బాబు. పొద్దున ఎవడ మొహం చూసానో అది కూడా మీరే ఉంచుకోండి. ఓయ్, నీ రుణం మాకెందుకయ్యా? అదేదన్నా ఉంటే నేనే ఆవిడికి రుణపడతా. అట్టాగైనా వచ్చే జన్మలో ఈ తల్లి కడుపున పుడితే అంతే చాలు. పిత్తి నాన్న, ఎంత అభిమానమో. ఏ ఊరయ్యా మీది? చెప్తా పదండి, హాయిగా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రారా డెంబక? నా పేరు డెంబక కాదు, బుజ్జి. సరేలేరా, పద. ఈ పాటికి మా ప్రసాద్ గారు మీ నాన్నగారిని తీసుకుని పార్క్ బయలుదేరి ఉంటాడు. త్వరగా పోనివ్వండి, ఇవాళ ఎలాగైనా మన ఇద్దరు జంటగా మా నాన్నగారు కనిపించి తీరాలి. ఇక్కడ వెయిట్ చేద్దాం సార్, కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు. టైం అవుతుంది మరి. ఇప్పటికి వచ్చేస్తుంటారు సార్.
హెల్మెట్ ఎక్కడ మిస్టర్? హెల్మెట్ సారీ మర్చిపోయాను సార్ ప్లీజ్. మీ సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోమంటే మీ యంగ్స్టర్స్ అంతా దాని ఏదో జోక్ కింద తీసుకుంటారు. అసలు హెల్మెట్ వల్ల ఉపయోగం తెలుసా మీకు? టైం 5:30 దాటుతుంది, ఇంకా వీళ్ళు ఎక్కడ అయిపోతారే. ఈ పాటికి వచ్చేస్తుండాలి సార్ వీళ్ళు. ఎందుకు ఆలస్యమైందో ఏమిటో. ఇదిగో నీ వాలకం చూస్తుంటే నువ్వు నన్ను ఏదో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానంగా ఉంది. అమ్మమ్మ ఎంత మాట! తమ ఉప్పు పులుసు తిని బతికేవాడిని తమను దెబ్బతీస్తానా? ఏమిది పుత్రరత్నమా? రక్షక భటుడు తమరిని మందలించుతున్నాడు. ఏమైనది తమ బొంద? అంటే నాకు హెల్మెట్ లేదని. ఈ పడత ఎవరు? మా ఓనర్ గారు అమ్మాయి నాన్న. మధ్యలో ఆవిడ కారు పాడైతే లిఫ్ట్ ఇస్తున్నాను. ఈ లోపీనా ఏమో ఈ రక్షక భట. ఏమిటి తిట్టారా నన్ను? చెప్పండి, ఇంకో కేసు కూడా రాసేస్తాను. రక్షక భటుడు అన్నది నీకు వృత్తిరీత్యా సంక్రమించిన నామధేయం బాలక. నా కుమారుని శిరస్త్రాణము లేదని ఆపితివట, నిక్కమేనా? శిరస్త్రాణమా అంటే? అది నువ్వు తెలియదు. తమ శ్రాద్ధము. శిరస్త్రాణమును ఆంగ్లమున హెల్మెట్ అందురు. అవును, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం. సరే, నీవు అశ్వమును అధిరోహించగలవా? అంటే గుర్రము ఎక్కగలవా అని అడుగుతున్నారు. హార్స్ రైడింగ్ తెలీదు. అది ఏ మన దేశ దౌర్భాగ్యము. గతమున సిపాయిలందరూ అశ్వారోహకులే. నేటి రక్షక భటులకు అశ్వమును అధిరోహించుట రాదు. కలికాలము. అసలు అశ్వారోహణము వల్ల కలుగు ప్రయోజనములు నీకు తెలియనా? తెలీదు. తెలియదా? చెప్పెదన వినుము. టైం పాస్ అవడానికి కాసేపు పాటలు ఏమైనా పాడుకున్నా? మాట్లాడాయని మొహం. ఘంటసాల పాటలు సార్. ఘంటసాల పాటల మహానుభావుడు. పాడుకున్నావు ఏమిటయా? మీకు మాయాబజార్లో పాటలు ఏవి రావనుకుంటాను. నాకు రాకపోవడం ఏమిటయా నీ మొహం? చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. బ్యూటిఫుల్. ఊరికి చివర కొండల మధ్య పర్ణశాల ఉంది ఇల్లు. చాలా బాగుంది కదా బావా? వాగడాకి నోరు మూసుకొచ్చు. త్వరలో ఆపు. ఆ బొమ్మలు వేస్తున్నాడు చూడు, ఆయనే అనుకుంటా భగవంతం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ భగవంతం గారంటే నేనే. నమస్కారం అండి. నమస్కారం. ఇల్లు చాలా బాగుంది కదండి. బై ద వే, నా పేరు బాలరాజు, అడ్వకేట్. మీతో చిన్న పనుండి వచ్చాను. విస్కీ తీసుకుంటారా? దానికే ఉంది. ఆయన తీసుకోర్లేండి. భలే టేస్ట్గా ఉంది. తీసుకోండి. ఐ యామ్ అలెక్స్. ఇది నాకే. Now tell me, what is the matter? Well, she is my friend, philosopher, guide, mother, and also headache. అబ్బా, ఎంత గట్టి గిల్లేశాడో. గోపాలకృష్ణ గారు మీ ఫ్రెండ్ కదా, ఆయనకు సంబంధించిన ఒక కేసు విషయం మీతో మాట్లాడడానికి వచ్చాం. విల్ యూ హెల్ప్ us? Sure.